వైసీపీ నాయకులకు మహిళలన్నా అభివృద్ధి అన్నా నచ్చదు. ఎందుకంటే వాళ్ళ నాయకుడు అలా ఉన్నారు. అసెంబ్లీ సాక్షిగా భువనమ్మ గారిని అంత అసభ్యకరంగా మాట్లాడితే మరి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పైచాచిక ఆనందం పోయినారు. ఈ రాష్ట్ర భావితరాల భవిష్యత్ కోసం మరి అమరావతి రైతులు, మహిళా రైతులు భూములు అందజేస్తే వాళ్ళని ఏ విధంగా న్యాయస్థానం నుంచి దేవస్థానంకి వెళ్ళినప్పుడు వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పట్టారో చూస్తాం. మా అందరి మీద కేసులు పెట్టారు, మా అందరి మీద అసభ్యకరంగా మాట్లాడారు. మాధవి గారు చేసిన తప్పేంటి? తప్పును అమ్మాయి ప్రశ్నించడం తప్ప? ఒక ఆమె బాధ్యత అది. మహిళలంతా అసభ్యకరంగా మాట్లాడి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద మాట్లాడితే ఒక శాసనసభ్యురాలుగా తాను వెళ్ళి నువ్వు ఏమయ్యా, మేము ఎందుకు ఏం తప్పు చేశావని మా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నావు అని అడగటం ఒక బీసీ మహిళ అడిగితే జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప? ఈ రోజు మళ్ళీ తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఆ మాధవి మీద ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడుతున్నారో మరి ఇక్కడ పనిచేసిన అంటే గతంలో మంత్రులుగా పనిచేసిన మహిళా మంత్రులు ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారో మనం చూస్తాం. ప్రజలు అన్ని చూస్తున్నారు. ప్రజల విఘ్నతకే మనం వదిలేద్దాం.